మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ. ఎనేశ్వరం, అక్టోబర్ 31. స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో మత్స్యశాఖ అధికారి రాజేంద్ర ఆధ్వర్యంలో మత్స్యకారుల సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, మొంతా తుఫాన్ కారణంగా వారం రోజుల నుంచి చేపల వేటకు అంతరాయం ఏర్పడడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కూటమి ప్రభుత్వం గుర్తించి మత్స్యకారులకు 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది అన్నారు. అంతేకాకుండా వేటకు వెళ్లి చనిపోయిన కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాసు, కౌన్సిలర్లు ఆలమండ చలమయ్య, బొద్దిరెడ్డి గోపాలకృష్ణ, మూది నారాయణస్వామి, టిడిపి మండల అధ్యక్షుడు జ్యోతుల పెదబాబు, ఎండగుండి నాగబాబు, కోనాల వెంకటరమణ, రాయుడు చిన్న నాయకులు భూతాశీను, కర్రోతి గాంధీ, తహసీల్దార్ కుసరాజు, ఎంఎస్ఓ రవి తదితర నాయకులు, అధికారులు, మత్స్యకారులు పాల్గొన్నారు. జరిగింది. దాని ప్రభావంతోనే మన కాకినాడలో ఉప్పాడ దగ్గరే మనకి తీరం దాటిద్దని ఒక అంచనా. కాబట్టి కలెక్టర్ గారు ముందుగానే ఆదివారం నుంచే దాదాపు 45 డిప్యూటీ కలెక్టర్స్, డిఎల్పిఓలు, డిపిఓస్, తర్వాత మన జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని అక్కడే పెట్టడం జరిగింది. నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అందువల్ల నేను మన కాన్స్టిట్యున్సీకి రాలేకపోయాను. 4 రోజులు కూడా, సండే నుంచి కూడా నిన్నటి వరకు కూడా నేను ఉప్పాడ దగ్గరే ఉన్నాను. అంటే ఎక్కడైతే విపత్తు వస్తుందో అక్కడే ఎక్కువ అధికారులని మోహరించి దాదాపు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరికీ కూడా భోజనం సదుపాయాలు ఏర్పాటు చేసి చిన్నపిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, వృద్ధులు కానీ కార్పొరేషన్ ఏడి మన కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ అయిన ఇద్దరు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ సచివతి చలమయ్య గారికి, ఏలేశ్వరం పట్టణ అధ్యక్షులు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అయిన మూది నారాయణ స్వామి గారికి, ఏలేశ్వరం పట్టణ కౌన్సిలర్ హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఉన్న ఏలేశ్వరం నగర పంచాయతీ మండలం నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, మరియు ముఖ్యంగా మత్స్యకార సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరికీ తెలిసిందే, గత వారం రోజులుగా నాయకులు, కార్యకర్తలు, అధికారులు, అక్కడికి చిన్న గ్రామాల్లో ఉన్న సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి, మండల అధికారుల దగ్గర నుంచి, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ వారం రోజులుగా ఒకటే, ఈ మొంతా తుఫాన్ నుంచి మనం అందరం ఎలా తప్పించుకోవాలి అన్నది. ఏదైతే ప్రకృతి వైపరీత్యం దాన్ని మనం అడ్డుకోలేము, కానీ ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు అన్న ఉద్దేశంతో, ప్రజల భద్రతే మాకు ముఖ్యం అన్న ఉద్దేశంతో మా నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఒకే ఒక్క ఉద్దేశంతో, ప్రజల భద్రతే మా ప్రభుత్వ లక్ష్యం అన్న ఉద్దేశంతో ఈ వారం రోజులుగా నిద్రాహారాలు మాని అక్కడి నుంచి ఇక్కడ మేము మా నియోజకవర్గాల్లో మేము అందరం కూడా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు, ఈ తుఫాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి, ప్రభుత్వ తరపు నుంచి మనం ఎక్కడా కూడా అలసత్వం చూపించకూడదు అన్న ఉద్దేశంతో మేము వారం రోజులుగా పనిచేసి దాన్ని మనం ఖచ్చితంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ప్రకృతి వైపరీత్యాల వలన అక్కడక్కడ ప్రాణ నష్టం ఉంటుంది, దాన్ని మనం ఆపలేం. ప్రాణ నష్టం కాదు, ఆస్తి నష్టం అన్నది జరుగుతుంది. దాన్ని మనం ఆ ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఎన్ని అంచనాలు వేసినా అది కొన్ని సార్లు మనం దాన్ని ఆపలేం. అలాంటప్పుడు దాన్ని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలన్నదే మన లక్ష్యంగా మనం పనిచేసి ఎక్కడా కూడా మన నియోజకవర్గం చూస్తే ఎక్కడ ఒక ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం అన్నది కూడా చాలా తక్కువగా జరిగేలా చూసాం. ఈ వారం రోజులు దగ్గర గత 3 చోట ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది అన్నది చూసుకుని పునరావాస కేంద్రాల్లోకి వారిని షిఫ్ట్ చేసి అన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఆస్తి నష్టం కూడా చాలా తక్కువగానే జరిగేలా చూసుకున్నాం. ఇకపోతే మత్స్యకార సోదరులకి వారి జీవనోపాధి అయిన
ఈ వేటకి ఈ 4 రోజులు వెళ్ళలేదు అన్న ఉద్దేశంతో మా ప్రభుత్వం వారికి ఈ నిత్యావసర వస్తువులు అన్నది ఇవ్వాలి, వారికి అండగా నిలబడాలి అనే లక్ష్యంతో ఈ మత్స్యకార సోదరులకు ఈరోజు ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన నియోజకవర్గంలో కూడా మాకు సముద్రం లేకపోయినా రిజర్వాయర్ ఉంది, దాంట్లో చాలామంది దాన్ని నమ్ముకుని బతుకుతున్నారు అని మేము కూడా డిపార్ట్మెంట్ వారి తరఫున వారికి వివరించడం జరిగింది. ఈరోజు మన నియోజకవర్గం నుంచి ఈ నిత్యావసర వస్తువులు మనకి కూడా ఈ సివిల్ సప్లైస్ ఒకసారి అలా చూడండి అన్న. అలా చూడండి. ఓకే మేడం. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. అది బాగుంది. ఉండాలని ఒక లక్ష్యంతో పనిచేసాం. అది మీ అందరికీ కూడా తెలుసు. మేము మాటలు కాదు చేతలతోటే చూపిస్తామన్నది మరొకసారి మేమందరం నిరూపించుకున్నాం. మీ భద్రతని మేము కలకాలం కాపాడుకుంటామన్నది మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మన ఏలేశ్వరం నగరంలో ఏలేశ్వరంలోనే 107 కుటుంబాలు ఈ మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా మర్రివీడు ప్రాంతంలో 100 కుటుంబాలు, జడ్డంగన్నవరంలో 57 కుటుంబాలు, రవణయ్యపేటలో 26, ఒక్క మన ఈ ఏలేశ్వరం మండలంలోనే 290 మంది మత్స్యకార సోదర కుటుంబాలు ఉన్నవి. వారందరికీ కూడా ఈరోజు 50 కేజీల బియ్యం, నిత్యావసరంగా 1 కేజీ కందిపప్పు, కేజీ పంచదార, ఆయిల్ ప్యాకెట్లు అన్నది ఈ సివిల్ సప్లైస్ నుంచి మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాదు, పంట నష్టం వరి అయితేనేమి, అరటి అయితేనేమి, ముఖ్యంగా మన ప్రతిపాడు మండలంలో ప్రతి పంట, ఇలా పంట నష్టం ప్రతి పంట అన్నది కొంచెం అది కొద్దిగా కరెక్ట్గా క్రాప్కి వచ్చే టైంలో ఈ వర్షాల వలన చాలా నష్టపోవడం జరిగింది. ఇలా అన్ని రకాలు అగ్రికల్చర్, హార్టికల్చర్ అన్ని రకాలకు సంబంధించిన నష్టాన్ని బేరీ చేసి వాటిని కూడా త్వరలోనే వారందరికీ కూడా రైతు సోదరులకు పంట నష్టం అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ తుఫాను కారణంగా కూలిపోయిన ఇల్లులు మ్యాక్సిమం మన నియోజకవర్గంలో మొత్తం అన్నింటినీ కూడా పరిశీలించి మన
నియోజకవర్గ తహసీల్దార్ బియ్యం, కందిపప్పు ఇలా అన్నీ ఇవ్వడం జరిగింది. తర్వాత వారి హౌసింగ్కి కూడా వెంటనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా అన్ని రకాలుగానే ఎక్కడ ఎవరికి ఏ నష్టం జరిగిందని అంచనా వేసి మా ప్రభుత్వం తరపు నుంచి అందరికీ కూడా వారి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా మాకు అండగా నిలబడ్డారు మొన్న ఎలక్షన్లో. అందరూని ఆ రోజు మేము ఏం చెప్పామో, మీ అందరికీ మేము అండగా నిలబడతాము, ఏ కష్టం వచ్చినా మేము ముందుంటామని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే కాదు, రాబోయే కాలంలో కూడా మీకు మేము అండగా నిలబడతామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ గత వారం రోజులుగా మా నాయకులు, కార్యకర్తలే కాదు, అధికారులు కూడా వారు నిద్రాహారాలు మాని నిరంతరం ఈ తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి, ప్రజలకు ఎక్కడా కూడా ఏ కష్టం నష్టం రానివ్వకూడదని చెప్పామో, అదేవిధంగా ఈరోజు మొదటి విడతగా ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఏలేశ్వరంలో ఒక కుటుంబానికి, మర్రివీడిలో ఒక కుటుంబానికి ఈరోజు 5 లక్షల చొప్పున కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది చెక్స్. అంతేకాదు మీ సొసైటీస్, ఈ మత్స్యకార సొసైటీస్కి ఎన్సిడిసి తరఫున 2 విడతల్లో అంటే 5 లక్షల చొప్పున మీ సొసైటీకి 5 లక్షల చొప్పున జమ చేయడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఏలేశ్వరం మత్స్యకార సంఘాల సొసైటీకి జమ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సహాయ యోజన కార్యక్రమంలో భాగంగా మర్రివీడి సొసైటీకి రాబోయే కాలంలో 2 విడతల్లో కూడా వారికి మేము ఈ 2 లక్షల చొప్పున మంజూరు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను. ఒకసారి అలా చూడండి అన్న. అలా చూడండి. ఓకే మేడం. ఓకే అండి. అది బాగుంది.